హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. ఈ వీడియోలో మనము జేఎన్టీయూకే కాకినాడ రిలీజ్ చేసిన ట్రిపుల్ కి సంబంధించిన సిలబస్ అది ఎలా ఉంది ఏంటి మొత్తం చూసేద్దామండి. సో ఇక్కడ మీరు క్లియర్ కట్ గా చూడొచ్చు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ R20 సిలబస్ ఫర్ ట్రిపుల్. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి మనకి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 2020 to 21. అంటే ఎవరైతే ఇయర్ నుంచి బీటెక్ జాయిన్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా ఇదే సిలబస్ అప్లికబుల్ గా ఉంటుంది. అండ్ ఈ సిలబస్ మనకి జేఎన్టీయూకే అఫిలియేట్ కాలేజెస్ అన్నిటికీ, యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఈ సిలబస్ మనకి అప్లికబుల్ అనమాట. ఓకేనా? ఒకసారి క్లియర్ కట్ గా మొత్తం సిలబస్, కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంది మొత్తం చూద్దాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గాను మనకి కంప్లీట్ గా సబ్జెక్ట్స్ అవి ఎలా ఉన్నాయి, వాటి తాలూకా క్రెడిట్స్ అవి ఎలా ఉన్నాయి మొత్తం అన్ని డీటెయిల్స్ మనం చూద్దాము. సో ఇక్కడ సబ్జెక్ట్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గాను కంప్లీట్లీ 8 సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి. అండ్ ఇక్కడ అలాగే లెక్చర్, ట్యూటోరియల్, ప్రాక్టికల్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో ఇవి ఏంటి అంటే డెలివరీ అనమాట. అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఎలా డెలివరీ చేస్తారు అనేది మీరు మెన్షన్ చేసి కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు క్రెడిట్స్ అని కనిపిస్తుంది లాస్ట్. ఈ క్రెడిట్స్ అంటే నథింగ్ బట్ మార్క్స్ లా అనమాట. అంటే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కనుక మీరు పాస్ అయినట్టయితే మీకు 3 క్రెడిట్స్ వస్తాయి, ఒకవేళ ఫెయిల్ అయితే ఏమీ రావు అనమాట. సో అలాగా కంప్లీట్లీ ప్రతి సబ్జెక్ట్ కి, ప్రతి ల్యాబ్ కూడా మీకు నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అనేవి ఉంటాయి. ఈ క్రెడిట్స్ బేస్ చేసుకొని మీ బీటెక్ అంతా కూడా కంప్లీట్లీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ క్రెడిట్స్ దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్స్ అనేవి రాసినట్టయితే చాలా హ్యాపీగా మీ బీటెక్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ సబ్జెక్ట్ మనకి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అండి. సో దీనికి గాను లెక్చర్ కి మనకి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ వచ్చేసి 3. అంటే ఈ సబ్జెక్ట్ కంప్లీట్లీ త్రూ లెక్చర్ మనకి డెలివరీ చేస్తారనమాట. అండ్ అలాగే సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ 1 అండి. ఇందులో మనం క్యాలిక్యులస్ అండ్ అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సంబంధించి టాపిక్స్ అన్ని కూడా మనం నేర్చుకుంటాము. అండ్ దీనిలో మీరు చూసినట్టయితే లెక్చర్ గాను 3 అండ్ అలాగే క్రెడిట్స్ 3. అంటే ఈ సబ్జెక్ట్ కూడా కంప్లీట్లీ లెక్చర్ బేస్డ్. అండ్ అలాగే థర్డ్ సబ్జెక్ట్ మనకి M2 అండి, మ్యాథమెటిక్స్ 2. అండ్ ఇందులో మనకి లీనియర్ ఆల్జీబ్రా అండ్ న్యూమరికల్ మెథడ్స్ అనేది నేర్పిస్తారు. అండ్ ఇది కూడా మనకి లెక్చర్ కి సంబంధించి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 3. అండ్ ఫోర్త్ సబ్జెక్ట్ మనకి ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C. అండ్ దీంట్లో మీరు చూసినట్టయితే లెక్చర్ గాను మీకు 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 3. అండ్ అలాగే ఇంజనీరింగ్ డ్రాయింగ్ అండ్ డిజైన్ అండి, 5th సబ్జెక్ట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే లెక్చర్ కి 1 అండ్ అలాగే ప్రాక్టికల్ 4 కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీకు క్లాస్ రూమ్ లో లెక్చర్ ఇస్తారు. అండ్ అలాగే మీకు ఏదైతే డ్రాయింగ్ ల్యాబ్ ఉంటుందో ఆ ల్యాబ్ లో మీరు ప్రాక్టీస్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలాగా లెక్చర్ అండ్ అలాగే ప్రాక్టికల్ ఈ 2 మెథడ్స్ లోని మీకు ఈ సబ్జెక్ట్ అనేది కంప్లీట్లీ డెలివరీ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి గాను మనకి నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 3 ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే 6th మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ల్యాబ్ స్టార్ట్ అవుతున్నాయండి. సో కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ల్యాబ్, ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాక్టికల్ కి 3 ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 1.5. అండ్ అలాగే 7th సబ్జెక్ట్ మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వర్క్ షాప్. సో ఏదైతే ఎలక్ట్రికల్ బేస్డ్ ఏదైతే ఉందో మొత్తం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ మీరు ఇక్కడ నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ట్యుటోరియల్ 1 అండ్ అలాగే ప్రాక్టికల్ 3. ఓకేనా? సో ఈ మెథడ్స్ లోని మనకి పర్టికులర్ వర్క్ షాప్ అనేది కంప్లీట్లీ డెలివరీ చేస్తారు. సో దీనికి మనకి నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 1.5. అండ్ అలాగే నెక్స్ట్ ది ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ C ల్యాబ్. సో ఏదైతే ఇక్కడ మీరు సబ్జెక్ట్ చదువుతున్నారో C సంబంధించి, దానికి సంబంధించి ల్యాబ్ ఇక్కడ మీరు చేయాల్సి ఉంటుంది. సో దానికి గాను మీకు ప్రాక్టికల్ కి 3 పాయింట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 1.5. సో అలాగే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ గాను కంప్లీట్లీ మీరు చూసినట్టయితే 19.5 క్రెడిట్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అవి కూడా మనం చూసేద్దాము. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చూసినట్టయితే మనకి కంప్లీట్లీ 9 సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో ఫస్ట్ సబ్జెక్ట్ మనకి మ్యాథమెటిక్స్ 3 అండి. ఇందులో వెక్టర్ క్యాలిక్యులస్, ట్రాన్స్ఫార్మ్స్ అండ్ PDE గురించి మీరు స్టడీ చేస్తారు. అండ్ దీనికి లెక్చర్ సంబంధించి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ వచ్చేసి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కి 3. అండ్ అలాగే సెకండ్ సబ్జెక్ట్ మనకి అప్లైడ్ ఫిజిక్స్. సో దీనికి సంబంధించి లెక్చర్ 3, నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 3. అండ్ అలాగే డేటా స్ట్రక్చర్స్ త్రూ C. సో ఏదైతే మీరు C నేర్చుకుంటారో ఫస్ట్ సెమిస్టర్ లో దానికి సంబంధించి డేటా స్ట్రక్చర్స్ అనేది అడ్వాన్స్డ్ అనమాట. సో డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటారు, డేటా స్ట్రక్చర్స్ త్రూ C. అండ్ ఇందులో లెక్చర్ వచ్చేసి మనకి 3 అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 3. నెక్స్ట్ సబ్జెక్ట్ మనకి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ 1 అండి. అండ్ దీని లెక్చర్ వచ్చేసి మనకి 3 అండ్ అలాగే నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 3. 5th సబ్జెక్ట్ మనకి బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇందులో సివిల్ అండ్ మెకానికల్ సంబంధించి బేసిక్స్ అన్ని కూడా మీరు నేర్చుకుంటారు. అండ్ ఇది మీరు చూసినట్టయితే లెక్చర్ కి వచ్చేసి మనకి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ కూడా 3. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే ల్యాబ్స్ అనేవి మనకు స్టార్ట్ అయిపోతున్నాయి. సో 6th ప్లేస్ లో మనకు ఉన్నది అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్ అండి.
సో ఏదైతే మీరు అప్లైడ్ ఫిజిక్స్ ఇక్కడ చదువుతున్నారో దానికి సంబంధించిన ల్యాబ్ అన్నమాట. సో ప్రాక్టికల్ సంబంధించి దీనికి 3 ఇవ్వడం జరిగింది అండ్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ 1.5. అండ్ అలాగే బేసిక్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఏవైతే చదువుతున్నారో దానికి సంబంధించిన ల్యాబ్ మనకి ఉంది, బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ల్యాబ్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాక్టికల్ కంటూ మనకి 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ 1.5. అండ్ నెక్స్ట్ ఇది డేటా స్ట్రక్చర్ టు సి ఏదైతే చదువుతున్నారో దానికి సంబంధించిన ల్యాబ్ మనకు ఉంది. సో డేటా స్ట్రక్చర్స్ టు సి ల్యాబ్, ఇక్కడ ప్రాక్టికల్ కి మనకి 3 ఇవ్వడం జరిగింది అండ్ క్రెడిట్స్ 1.5. అండ్ ఇక్కడ 9th ప్లేస్ లో మనకు స్పెషల్ సబ్జెక్ట్ కనిపిస్తుంది, మ్యాండేటరీ కోర్స్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఇందులో మనం స్టడీ చేస్తామండి. ఇదేంటంటే కేవలం మన నాలెడ్జ్ పరంగా మనం స్టడీ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు మోడ్ ఆఫ్ డెలివరీ లెక్చర్ ఇవ్వడం జరిగింది, బట్ దీనికంటూ ఎటువంటి క్రెడిట్స్ లేవు. అంటే దీనికి సంబంధించి ఎటువంటి ఎండ్ ఎగ్జామినేషన్ మనకి జరగదు అనమాట. సో కేవలం ఫర్ ద సేక్ ఆఫ్ నాలెడ్జ్ మనం ఈ పర్టికులర్ సబ్జెక్ట్ స్టడీ చేస్తున్నాం. ఓకేనా? సో అలాగా ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ మీరు చూసుకున్నట్టయితే 19.5 క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కి 19.5 అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కి 19.5. సో ఓవరాల్ గా మీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ మనకి 39 క్రెడిట్స్ వస్తాయండి. ఓకేనా? సో ఈ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అండి మనకి, ఎందుకంటే బీటెక్ అంతా కూడా ఈ క్రెడిట్స్ మీదే కంప్లీట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామ్స్ అని రాసినట్టయితే చాలా హ్యాపీగా మీ బీటెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.